మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి మిగిలింది 59 మంది మాత్రమే. ఇందులో 5గురు కేంద్ర కమిటీ సభ్యులున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ముప్పాళ్ల లక్ష్మణ్ అలియాస్ గణపతి ఉన్నారు. అలాగే మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా ఉన్నారు. తిరుపతి అలియాస్ దేవ్జీ, పాక హనుమంతు అలియాస్ గణేష్ కూడా ఉన్న నేపథ్యం. బడే చక్రరావు అలియాస్ దామోదర్ ఈ టాప్ లీడర్ల లొంగుబాటుపై తెలంగాణ పోలీస్ ఫోకస్ చేస్తుంది. గడిచిన 11 నెలల్లో 465 మంది మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. నిన్న కూడా కొంతమంది ఏకంగా 30 మందికి సుమారుగా 30 మందికి పైగా లొంగిపోయిన నేపథ్యం మనం చూసాం. 37 మంది. సో ఆ క్రమంలోనే తెలంగాణ పోలీస్ కూడా రియాక్ట్ అయింది. తెలంగాణ పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు కొంతమంది ప్రశ్నించారు, దొరికిపోయిన ఆ మహిళా మావోయిస్టులకు సంబంధించిన పరిస్థితి ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ లొంగిపోయిన లొంగిపోయారు వాళ్ళు. లొంగిపోయిన ఆ మహిళా మావోయిస్టుల పరిస్థితి ఏంటి? దాదాపు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే పోలీస్ శాఖ చూసుకుంటుందో లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందో అంటూ కూడా అర్థం వచ్చేలా ఇటు పోలీసు శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది నిన్న. సో ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అట్ ద సేమ్ టైం తెలంగాణ పోలీస్, ఇంకా చెప్పాలంటే ఆపరేషన్ కగార్ ఆ బృందం అంతా కూడా. 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5గురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాక హనుమంతు ఎలియాస్ గణేష్, బడే చొక్కరావు ఎలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు. మొత్తం సిపిఐ మావోయిస్టులు. అందులో 5గురు ఈ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. అట్లాగే 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో ఉన్నారు. అందులో గీరెడ్డి పవనానందరెడ్డి, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, దర్బార్ డివిసి ఇన్ఛార్జ్. అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియాస్ సుజాత, ఈమె డికేజెడ్సి మెంబర్గా ఉంది. ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నది. లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్, ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు. ఇతను డికేజెడ్సి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే వార్తా శేఖర్ ఎలియాస్ మంటూ, ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. డికేజెడ్సీలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు. అదే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన కాల్వపల్లి తాడవాయి మండలం వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా. ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ సెక్రటరీ, స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి. అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఇతను ఇష్టంపేట గ్రామం, కాల్వ శ్రీరాంపూర్ మండలం. ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను తార్లపల్లి గ్రామం, కాజీపేట మండలం, వరంగల్ జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు.